బాలనగర్లో ఉండే వినాయక స్వామి దేవాలయంలో ఉదయం 6:30కు పూజారి గారు వచ్చి ఈ విధంగా గుళ్ళో దొంగతనం జరిగిందని చెప్పారు. చుట్టుపక్కల చూస్తే మన కమ్యూనిటీ హాల్ పక్క సందులో 2 ఉండీలు పాల్గొట్టి మొత్తం చిల్లర తీసిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. గుడి లోపల దీపాలు పెట్టిన దానిపైన అచ్చులు కనబడుతున్నాయి. పోలీసు వాళ్ళు అయితే చాలాసార్లు హెచ్చరించారు పెట్టుకోమనేసి కెమెరాలో పెట్టే బడ్జెట్ లేకుండా కొద్దిగా డిలే చేశాము. ఈ లోపల ఇంతవరకు జరిగిపోయింది. వారం ముందే చెప్పారు పోలీసు వాళ్ళు అయితే. ఎవరి మీద అనుమానం అంటే ఇక్కడ చాలా మంది బయట వాళ్ళు వచ్చిపోతూనే ఉన్నారు. లోకల్స్ అయితే బాగా తక్కువ ఉన్నారు. బయట వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఎవరెవరో వస్తున్నారు, పోతూనే ఉన్నారు. చాలా గుంపులుగా వస్తూనే ఉన్నారు. సీసీ కెమెరా లోకల్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు 1 గంట వరకు తిరుగుతూనే ఉంటారు. 1 గంట పైన ఏదైనా జరిగి ఉండొచ్చు అనేది అనుమానం. అది ఎవరనేది కరెక్ట్గా తెలియదు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ దగ్గర బయట వాళ్ళు పని వాళ్ళు వీళ్ళు ఈ తాగుబోతు వాళ్ళు ఎక్కువైపోయారు. చాలా మంది ఎక్కువైపోయారు. గుడికి వచ్చి తలుపు తీసి చూస్తాం. లోపల వచ్చి ఎంత గుళ్ళు ఎంత తెరిచి చూసే కొద్దికి ఉండి కనపడలేదు మాకు. మా అధికారులకి కమిటీ మెంబర్స్కి మేము ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు వచ్చి చూసి ఎక్కడ చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఎత్తికి పట్టారు. ఆ కమిటీ హాల్ కదా, కమిటీ హాల్ పక్కన ఉండీలు కనపడినాయి. అది తాళాలు పగలగొట్టి ఉండాలి. ఉండీలు ఖాళీగా ఉన్నాయి. ఎవరిపైన అనుమానం అనేది మాకంటూ ఏం లేదు. భక్తులు వస్తారు పోతారు, ఎవరు ఏమని మేము ఎట్ట చెప్తాము. అందరూ భక్తుల రూపంలో వస్తారు. మేము ఎట్ట చెప్పగలుగుతాం ఎవరికన్నా. 40-50 లోపల ఉంటుంది.